ఛానల్. ఈరోజు మనం ఫలక్నామా కాళీమాత టెంపుల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ అయితే మనం చూడొచ్చు ఇప్పుడు ఎంత జనసంద్రోహంగా ఉందో. ఇప్పుడు మనకి దుర్గామాత నవరాత్రులు నడుస్తున్నాయి కాబట్టి ఎక్కడ ఏ ఆలయంలో చూసినా కానీ జనసంద్రోహంగా అమ్మవారు దీక్షమాలలు వేసుకొని మొత్తము అసలు అమ్మవారి చుట్టూ మనకి ఇక్కడ చూడొచ్చు. కాళికామాత గుళ్ళోనైతే ఎక్కువ దీక్ష తీసుకొని అమ్మవారి దర్శనంకి అయితే చాలామంది వస్తున్నారు. పొద్దు నుండి ఎంతోమంది వేల మందిలో దర్శనం చేసుకోవచ్చు. ఇప్పుడు చేసుకున్నారు ఇంతవరకు అయితే. మనం ఎక్కడైనా చూస్తున్నాము ఇక్కడ ఆలయం అయితే అమ్మవారిది. ఇక్కడ శ్మశాన కాళికామాత అంటారు కాబట్టి ఇక్కడ అమ్మవారి చాలా మహత్యం అని మనకి ఎన్నో చూస్తూనే ఉన్నాం. ఇక్కడ అమ్మవారిని వర్ణించలేము. ఇక్కడ మనం చూడవచ్చు. కొంతమంది భక్తులతో కూడా మాట్లాడి తెలుసుకుందాం అమ్మవారి మహత్యం గురించి వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము కుషాయిగూడ ఈసీఎల్. అంత దూరం నుంచి అమ్మవారి దర్శనానికి ఎన్ని సంవత్సరాలుగా తెలుసా? మేము ఫస్ట్ టైం వచ్చాం కానీ ఇక్కడ బాగుంది, దర్శనం మంచిగా అయింది. దర్శనం బాగా అయింది. ఎలా అనిపిస్తుంది అసలు అమ్మవారి దర్శనం చేసుకున్నాక? మాకైతే బాగా అనిపించింది. అంత దూరం నుండి వచ్చాం కానీ ఎంత పబ్లిక్ ఉంటారో ఏమో అని ఫస్ట్ భయపడ్డాము. దర్శనం అయిన తర్వాత అమ్మ బాగా జరిగింది అనిపించింది. అంటే మీకు అమ్మవారి గురించి ఇక్కడ మహత్యం గురించి ఎవరు చెప్పారు? ఫోన్లలోనే మామూలుగా ఫోన్లలోనే చూసుకున్నాం. మేము ఫోన్లలో చూసుకొని వచ్చినాం, బుక్ చేసుకొని వచ్చినాం. మేమైతే ఇక అక్కడికి వెళ్ళి బుక్ చేసుకొని ఇక వచ్చి దిగినాం. అంత దూరం నుంచి. మీ ఇద్దరే వచ్చారా లేకపోతే మీ పిల్లలు? లేదు, మేము ఇద్దరమే వచ్చినాము. ఇంకా మళ్ళీ ఇప్పుడు రావాలనుకుంటున్నారా? ఎలా అనుకుంటున్నారు అసలు? మేము మంచిగా అమ్మవారు మంచిగా చూసుకుంటే మేము మళ్ళీ వస్తాము. మా ఆయన అందరం మా పిల్లలు కలిసి అందరం వస్తాము. థ్యాంక్ యూ అమ్మా. నమస్తే అన్న. నమస్తే మేడం. ఎక్కడి నుంచి వస్తున్నారన్న? మేము నాగోల్ ప్రెసిడెంట్ అన్నారం నుంచి వస్తున్నాం. అన్నారం నుంచి వస్తున్నారు. ఎన్ని సంవత్సరాలు తెలుసు అమ్మవారి మీకు? మాకు 5 years తెలుసు. మేము ఒక 3 times వచ్చాము. మీకు ఎలా అనిపించింది అమ్మవారి దర్శనం చేసుకున్నాక? మంచి సక్సెస్ అవుతుంది అనుకున్న కోరికలు నేర్తున్నాయి. ఇప్పుడు అమ్మవారి నవరాత్రులలో ఇక్కడ రష్ ఉందని కూడా తెలిసి వచ్చినారు. ఆ రష్ ఉందానికి వచ్చినాం, తెలిసి వచ్చేసినాం. అమ్మవారి డైరెక్ట్ దర్శనం చేపిస్తే ఎట్లా అని చెప్పి వచ్చేసినాం. మీకు మీరు ఎలా అమ్మవారి మహిమ గురించి కానీ అమ్మవారు ఎలా తెలుసు మీకు? ఎలా అమ్మవారు అంటే అంటుంటే ఫ్రెండ్స్ అంటుంటే మామూలుగా ఇది అమ్మవారు అనుకున్న పని సక్సెస్ అవుతుంది అట్లా అని చెప్పి వచ్చాం. మీరు ఒక్కరే వచ్చారా లేకపోతే ఫ్యామిలీతోనా? ఫ్రెండ్స్తో వచ్చాను. ఫ్రెండ్స్తో వచ్చారు. నమస్తే అన్న. నమస్తే. ఎక్కడ నుంచి వస్తున్నారు? కల్వకుర్తి. చాలా దూరం కదా కల్వకుర్తి. ఇక్కడ చాలా దూరం అని ఫేమస్ అని వచ్చాను. ఫేమస్ అని ఎలా తెలుసు అమ్మవారు మీకు ఇక్కడ? మా ఫ్రెండ్స్ ఉన్నారు, మా ఫ్రెండ్స్ చెప్పారు. ఎక్కడ ఉన్నారు మీ ఫ్రెండ్స్? ఇక్కడ చంద్రాయణగుట్ట. అంటే వాళ్ళు చెప్పడం ద్వారా తెలిసారా లేకపోతే ఈ సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు అమ్మవారు చాలా అసలు అమ్మవారి గురించి ఏం తెలుస్తుంది? అవును, కొంచెం సోషల్ మీడియా వైరల్ అవుతుంది కాబట్టి అట్లా తెలుసుకొని వచ్చినాం. అంటే ఇది ఫస్ట్ టైమా లేదా ఎలా? ఫస్ట్ టైం వచ్చినాం. ఫస్ట్ టైం. అమ్మవారి దర్శనం ఎలా అనిపించింది మీకు? చాలా మంచిగా. చాలా మంచిగా అనిపించింది. అంటే ఇప్పుడు దసరా నవరాత్రులన్నా లేకపోతే హాలిడేస్ అన్నా ఎలా మీకు? కాలేజ్ నుంచి వచ్చిన కాలేజ్ నుంచి. ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ? ఫ్రెండ్స్తో వచ్చినారు. మీరు ఇప్పుడు అమ్మవారిని ఏమన్నా అనుకున్నారా? అనుకున్నాం. ఏమనుకున్నారు చెప్తారా? అనుకున్నా చెప్తే నెరవేరవంట. అనుకునే చెప్తే నెరవేరంట. మళ్ళీ అనుకున్న కోరికలు నెరవేరంగా వస్తారా? వస్తాం. థ్యాంక్ యూ అన్న. ఎక్కడి నుండి వస్తున్నావు? ఫలక్నామా. ఇక్కడ నుంచి? అవును. ఎన్ని సంవత్సరాలుగా తెలుసు నీకు అమ్మవారు? చిన్నప్పటి నుంచి తెలుసక్క. చిన్నప్పటి నుంచి తెలుసా? చిన్నప్పటి నుంచి వస్తావు అమ్మవారి దర్శనానికి? అప్పుడు రాలే, ఇప్పుడు వస్తున్నా. ఇప్పుడు వస్తున్నావు. ఎందుకు మంచిగా చదువుకోవాలనా? అవునక్క. అంతేనా? ఇప్పుడు మీ ఫ్రెండ్స్తో వచ్చినావా లేకపోతే మమ్మీ డాడీతో వచ్చినావా? ఫ్రెండ్స్తోని. ఎలా అనిపిస్తుంది నీకు ఇక్కడికి వచ్చినప్పుడల్లా? మంచిగా అనిపిస్తుంది అక్క. మంచిగా అనిపిస్తుంది. అమ్మవారికి ఇంతవరకు ఏమైనా మొక్కినాయి అయినాయా? అవునక్క. ఏమైనా ఒకటి చెప్పు. నేను మంచిగా చదవాలని చెప్పిన. అంతే. థ్యాంక్ యూ.